ఇక డీటెయిల్స్ చూస్తే దివ్యాంగుల ఆత్మగౌరవమే ప్రజాప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని వారు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు వీల్ చైర్లు, బ్యాటరీ సైకిళ్లు, ఉపకరణాలను పంపిణీ చేశారు మంత్రి. దివ్యాంగులది ఆత్మగౌరవంతో జీవించాలని ప్రభుత్వం కన్నా బిడ్డల్లా చూసుకుంటుందని తెలిపారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకే ఈ సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి. అర్హులైన దివ్యాంగులకు ఆలింకో సంస్థ సహకారంతో సహాయ ఉపకరణాలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక దివ్యాంగులకు కేటాయించిన సంక్షేమ పథకాలను ఇక వారి పేరిటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారికి ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు మంత్రి. దివ్యాంగులకు విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, వారి సంక్షేమం కోసం ఈసారి 50 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. మనకంటూ అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి మరి దివ్యాంగుల సంక్షేమం కోసము ఒక శాఖను ఏర్పాటు చేసుకుని ఆ శాఖ ద్వారా మీ సంక్షేమాన్ని చూడడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మరి సెంట్రల్ సపోర్ట్ తోటి ఈరోజు ఇక్కడ లోకల్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి ఆలింకం ద్వారా ఈ యొక్క ఐటమ్స్ ను పరికరాలను ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇందాక వీరే గారు చెప్పినట్టుగా మరి వెల్ఫేర్ లో ఇల్లులు కూడా లేనటువంటి వాళ్ళకి కానీ ఇతర సంక్షేమంలో ఒక 5% మీ పేరు మీదనే మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇచ్చేటువంటి ఇల్లులు కూడా దివ్యాంగ సోదరులు ఉంటే వాళ్ళ పేర్ల మీదనే ఇవ్వండి. ఆ కుటుంబంలో ఒక కుటుంబానికి ఇచ్చేటప్పుడు ఆ ఇంట్లో దివ్యాంగుడు ఉంటే ఆయన పేరు మీద ఇవ్వడం బెస్ట్. ఈ అన్ని సంపాదించిన తల్లిదండ్రులనే ఆస్తులను తీసుకొని వెళ్ళగొడుతున్నటువంటి సొసైటీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దివ్యాంగ సోదరుల మీద ఇస్తే ఆ ఇల్లు వాళ్ళకు హక్కుగా ఉంటది. కాబట్టి మన సంక్షేమంలో కూడా 5% దివ్యాంగులకు ఇస్తున్నాం. 4% మరి ఎడ్యుకేషన్ కానీ అదే విధంగా జాబ్స్ లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా గత 10 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయలే మీకు సంవత్సరానికి వచ్చేది. పోయిన బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు దివ్యాంగుల సంక్షేమం కోసం పెట్టడం జరిగింది. ఈ తొందరలోనే మరి ట్రై సైకిల్ కానీ అదే విధంగా ఇతర పరికరాలు కానీ మరి ల్యాప్టాప్లు కానీ మరి అదే విధంగా మీరు ఈ సైకిల్ మీద పోతున్నట్టే ఉంటది, వెనక ఒక బాక్స్ పెట్టే ఒక ఐటమ్ తెచ్చిన మీరు ఎక్కడైనా నిలబడి అదొక షాప్ నడుపుకోవచ్చు. అందులో కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటారు ఇట్లా బాక్స్ లో. మీరు ఆడ సైకిల్ మీద కూర్చుంటారు, అమ్ముకుంటారు, ఇంటికి మళ్ళీ అదే సైకిల్ మీద పోవచ్చు. అట్లాంటిది ఒక కొత్త డిజైన్ కూడా చేయించి అవి కూడా ఇప్పుడు తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బిజినెస్ అదే విధంగా మీ పోవడానికి రెండింటికి ఉపయోగపడేటట్టుగా స్కూటీలు కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా తొందరలోనే పెడతాం. మరి దివ్యాంగ సోదరులు కూడా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకు 1 lakh వరకు వాళ్ళకు సపోర్ట్ కూడా చేస్తా ఉన్నాం. అదే విధంగా కొంతమందికి బిజినెస్ పరంగా కూడా 50,000 రూపాయల వరకు కూడా కొన్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా రైతులు పండించిన ప్రతి